శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 4వ తారీఖు నుంచి 10 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో ఒక గొప్ప విచిత్రమైనటువంటి గ్రహస్థితి ఏర్పడడం జరిగింది. ధనుసు రాశిలో అంటే తులారాశి వారికి 3వ స్థానంలో 4 గ్రహాలు సంచరించడం జరిగింది. అలాగే 9వ స్థానంలో గురుగ్రహం. అంటే వార ప్రారంభంలోనే మీకు ఒక గజకేసరి యోగం ప్రారంభమైంది. ఈ యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే మీకు అంటే తృతీయ దశమాధిపతుల మధ్య ఏర్పడిందన్నమాట ఈ యోగం. దీనివల్ల మీరు వ్యాపార రీత్యా వృత్తిరీత్యా ఏదైనా ఒక దూర ప్రాంతం కానీ ఒక విదేశం కానీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. లేదా ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించడం, మీకు ఎవరైతే విద్య నేర్పారో, మీకు ఎవరైతే తండ్రి సమాన వ్యక్తులు ఉన్నారో వారిని కలుసుకోవడం కానీ, వారితో కలిసి మీరు ఏదైనా ఒక ప్రయాణం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. కొంత జ్ఞానోదయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే సమయంలో మీరు కొత్త వ్యాపారానికి కానీ కొత్త వృత్తిలో చేరడానికి కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎందులో అయితే సీటు కోసం ప్రయత్నిస్తున్నారో, ఏ యూనివర్సిటీలో చేరదామనుకున్నారో అటువంటి యూనివర్సిటీలోనో ఆ ప్లేస్లోనో మీకు ఒక సీటు లభించే విధంగా కొన్ని మార్గాలు మీకు తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది స్నేహితుల సహకారంతో మీరు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే తృతీయ భాగ్యాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తనం ఇది ఎక్కువగా 3వ స్థానం అన్నది దగ్గర ప్రయాణాలు చెప్తూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి ధైర్యం, మీరు చేస్తున్నటువంటి మార్పులు, అలాగే కొత్త ప్రయత్నాలు, మీ యొక్క యాంబిషన్ కూడా 3వ స్థానం బట్టే మనకు తెలుస్తూ ఉంటుంది. 9వ స్థానం అన్నది ఏంటంటే అది దూరప్రాంత ప్రయాణాలు, ఉన్నత విద్య, అలాగే అదృష్టం కూడా 9వ స్థానం చెప్తూ ఉంటుంది. ఈ 3, 9 మధ్య ఎక్స్చేంజ్ ఏంటంటే గతంలో మనకి రాదు అనుకున్నది, అది ఉద్యోగం కానీ, పెళ్లి సంబంధం కానీ, ఒక పదవి కానీ, లేదంటే ఒక అవకాశం కానీ ఈ సమయంలో మీకు వెతుక్కుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ మీరే కావాలని మీ దగ్గరికి చేరడం జరుగుతూ ఉంటుంది. మీతో కలిసి వాళ్ళు ప్రయాణం చేయడానికి, కొత్తగా వ్యాపారం చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని కొత్త అవకాశాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి ఇది గొప్ప అవకాశంగా మనం చెప్పచ్చు. వారికి గతంలో ఉన్నటువంటి వివాహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కానీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఏదైనా ఒక కొత్త అనుభూతి, ఒక కొత్త విషయాన్ని ఈ స్త్రీలకు రావడం జరుగుతూ ఉంటుంది. మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి చిక్కు సమస్యలకి సరైనటువంటి పరిష్కారం ఈ వారంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా మీరు విదేశ ప్రయత్నానికో, విదేశం వెళ్దామనే మీ ఆలోచన, దూరంగా ఉన్నటువంటి మీ సంతానాన్నో, బంధువుల్లో, స్నేహితుల్లో, భర్తగారినో, భార్యగారినో కలుసుకోవాలనే మీ ప్రయత్నం ఈ వారంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ఈ తులారాశి వారు ఎక్కువగా ఈ సెలబ్రిటీ రంగానికి చెందిన వారై ఉంటారు. అలాగే సినిమా రంగం, టీవీ, మీడియా, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు గతంలో ఏదైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కాకుండా అనూహ్యంగా ఒక కొత్త ఉద్యోగం లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఎప్పుడో మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ప్రయత్నం చేసి వదిలి ఉన్నదాన్ని ఇప్పుడు వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అది విదేశంలో కానీ, ఇతర దేశంలో కానీ, ఇతర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే కొంతకాలం పాటు మీరు ఎదురు చూడటం వల్ల అతి తొందరలోనే మీ యొక్క నిరుద్యోగ సమస్యకి ఏదో ఒక ఉద్యోగం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే బాగా పెద్ద అవకాశాలని, పెద్ద ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అది రావడం అన్నది కష్టమవుతుంటుంది. చిన్న స్థాయి ఉద్యోగాలు, ఒక సాధారణ స్థాయి ఉద్యోగాలు, సబార్డినేట్ ఉద్యోగాలు లాంటివి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శని 6వ స్థాన సంచారం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క తులారాశి వారు కూడా జీవితంలో ఖాళీగా ఉండడానికి అయితే అవకాశం లేదు. వాళ్ళు చదువుతూనే ఉండాలి, ట్రైనింగ్ అన్న అవుతుండాలి, ఉద్యోగం అన్నా చేసుకుంటూ ఉండాలి.
అయితే ఉద్యోగం కూడా నేర్చుకున్నట్టే ఉంటుంది, ఒక సర్వీస్ చేసినట్టే ఉంటుంది తప్ప ఒక అథారిటీతో కూడుకున్నటువంటి మంచి హోదా కలిగినటువంటివి అయితే రావు. సాధారణ ఉద్యోగం కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు వచ్చిన ఉద్యోగంలో చేరడం అన్నది మంచిది. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇది స్పెక్యులేషన్లోనూ 5వ లాటరీ పద్ధతిలోనూ అయితే ఈ సమయంలో మీకు పెద్దగా అవకాశాలు అయితే ఉండవు. ఏదైనా స్వయం కృషితో మీకున్న అవకాశాన్ని బట్టి మీ ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఈ రాశివారు వచ్చిన అవకాశం పోకుండా జీవితంలో స్థిరపడాలంటే కంపల్సరీగా శని భగవానుని ఆరాధించవలసి ఉంటుంది. ఏదో ఒక శనివారం రోజు మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి అందులో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా అక్కడ సాంప్రదాయ ప్రకారం తైలాభిషేకం కానీ నల్ల నువ్వులతో అభిషేకం కానీ పరిపూర్ణంగా సంతృప్తికరంగా చేసి ఆ రోజు ఉపవాసం ఉండి ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకుండా ఆ ఒక్కరోజు భూసైనం అంటే భూమి మీద మామూలుగా సింపుల్గా మీ యొక్క లివింగ్ ఉండవలసి ఉంటుంది. ఆ ఒక్కరోజు నియమంగా ఉండడం వల్ల ఎటువంటి సుఖాలకి ఎటువంటి వైభవాలకి లేకుండా ఉండడం వల్ల కంపల్సరిగా ఈ తులారాశి వారికి నిరుద్యోగి అన్నవాడు లేకుండా సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా ఈ సమయంలో రావడం నడుస్తూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు కంపల్సరిగా ఈ వారం ఈ రెమెడీ చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఒక కొత్త మార్పు అన్నది ఈ సంవత్సర ప్రారంభంలో రాబోతుంది. జ్యోతిష శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దశను బట్టి మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో వేరే స్టేట్లోనో వేరే రాష్ట్రంలో ఉంటుంది. మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం. మీరు వేరే సిటీలో ఈవెన్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది అద్దెకు ఉండడానికి. లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు దోషం ఉన్న ఇల్లే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ ఉద్యోగాలు, అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉండడం, అక్కడ ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో లేదంటే మనం ఏదో అనుకుందాం, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా చదివించారు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది. మీరు ఒక పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు, ఏదో చూడమంటుందో చెప్తుంది. మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎటూ తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి, మీ మాట వింటున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు, మీ ప్రయత్నాలు మీలో ఉంటారు. ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు. దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు, ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా, అది ఓకే అసలు సంగతి. లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ 2 సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి. ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయువు దోషం ఉన్నట్టే, ఇంక తిరిగే లేదు. ఇంకా కొద్దిగా అనెతికల్ ఉన్నది, అనాచారం ఉన్నది, ఏరియా క్యాస్ట్ ఏదో అనుకుందాం, అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల
కొద్దిగా ఒక 40-45 రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అనెతికల్ అఫైర్లు ఏమైనా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం, ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం, ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంటు. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు. అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు, నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. స్వస్తి.